చర్చా వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కళ్యాణి గారికి, అలాగే కల్పలతారెడ్డి గారికి, అలాగే ఇక్కడ విచేసినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల అందరికీ కూడా నమస్కారం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బాగా నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే అది విద్యా వైద్యం, అందరికీ తెలుసు. కానీ మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలోనే విద్యా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ఆర్సీపీ పార్టీది, అలాగే మన అభిమాన నాయకుడు జగన్ సార్ది. ఎందుకంటే సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చారు, 2 విధాలుగా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకటి, ఫ్రీ మెడికల్ సర్వీస్, అంటే మెరుగైన వైద్యాన్ని ప్రజలకు చేరువుగా రావడానికి కృషి చేశారు. రెండవది, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అడుగులు వేశారు. ఫస్ట్ థింగ్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశారని చూస్తే, మన భారతదేశంలో హాస్పిటల్ వ్యవస్థ అనేది ఒక 3 టైర్ సిస్టంలో నడుస్తుంది. మొదటిది వచ్చి ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత టెర్షరీ కేర్. ప్రైమరీ కేర్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అంటే రూరల్ ఏరియాస్లో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఉండాలి, బేసిక్ సర్వీసెస్ అంటే అవుట్ పేషెంట్లో వచ్చినటువంటి రోగికి ఏదైతే ప్రాథమిక వైద్య సేవలు అందించాలో అది పిహెచ్సిస్లో. ఆ తర్వాత సెకండరీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, ఇన్ పేషెంట్ కేర్ ఎట్లా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉండాలి. అలాగే టెర్షరీ కేర్ అంటే స్పెషలిస్ట్ వైద్యాలు అక్కడ టీచింగ్ హాస్పిటల్స్లో ఏ విధంగా, ఈ మూడిటిని కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరున్నారా అంటే అది జగన్ సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నియామకాలు, అంటే వైద్య సిబ్బందిని కనీ విని ఎరుగని రీతిలో 5 సంవత్సరాల్లో దాదాపు 47,000 మంది వైద్యులని అపాయింట్ చేయడం జరిగింది అవుట్సోర్సింగ్ పద్ధతిలో. అలాగే సహాయక సిబ్బందిని కూడా నియామకం చేశారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వస్తే, నాడు నేడు కింద దాదాపుగా 1200 పిహెచ్సిస్లో ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాటికి రిపేర్స్ అయితేనేమి, కొత్తగా కావాల్సినటువంటి బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, అట్లాగే 120 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, అట్లాగే ఏరియా హాస్పిటల్స్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్స్ని అన్నీ కూడా నాడు నేడు కింద దాదాపు 16,000 కోట్ల వ్యయంతో దాన్ని డెవలప్ చేసే విధంగా అడుగులు వేయడం జరిగింది. అట్లాగే 2,500 జనాభా ఉన్నటువంటి ఏరియాలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నాడు నేడు కింద. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ, ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళకైతే బాగా తెలుసు, ఉద్దానం అనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అక్కడ దాదాపుగా 800 గ్రామ ప్రజలు ఎంతోమంది కలుషిత నీరు వల్ల కిడ్నీ వ్యాధి పడడం, కానీ ఏ ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకోవడం గతంలో చూడలేదు. ఆ ఉద్దానం రీసెర్చ్ సెంటర్ని జగనన్న తన పాదయాత్రలో ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో, దాదాపు 80 కోట్లతో ఆ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం కూడా జరిగింది. అట్లాగే ఏదైతే కలుషిత నీటి వల్ల సమస్య వస్తుందని వైఎస్ఆర్ సుజల శ్రవంతి ప్రోగ్రాం ద్వారా అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ని కూడా దాదాపు 700 కోట్లతో దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా చాలామంది అంటుంటారు జగన్ సార్ సంక్షేమం మీదనే కాన్సన్ట్రేట్ చేశారు, అభివృద్ధి చేయలేదని. ఇవన్నీ కదా అభివృద్ధి అంటే, ఇవన్నీ కదా బేసిక్ నెసెసిటీస్. సో ఇవన్నీ కనిపించట్లేదా అనేది మనం ఆలోచించాలి. అట్లాగే ఇందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగానే కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ని దాదాపు 8,000 కోట్ల పైగా రూపాయల ఖర్చుతో శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 2019 ముందు ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి.
కానీ జగన్ సారు ప్రతి డిస్ట్రిక్ట్ క్వార్టర్స్కి ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేశారంటే, నాకు తెలుసు ఒక డాక్టర్గా ఒక వైద్య వృత్తిని అభ్యసించడం ఎంత కష్టమో మెడికల్ సీట్ రావడం కూడా అంతే కష్టం. సో పేద విద్యార్థులు ఎవరికైతే డాక్టర్ కళ ఉంటుందో వాళ్ళందరికీ కూడా అది చేరువని చేస్తూ, అట్లాగే ప్రతి జిల్లాకు ఒక డిస్ట్రిక్ట్ ఒక హాస్పిటల్ వస్తే దాని కన్సర్న్డ్ ఒక హాస్పిటల్ కూడా వస్తుంది. హాస్పిటల్ వచ్చినప్పుడు పేద ప్రజలకు కూడా వైద్యం అనేది దగ్గరగా చేరువవుతుంది. అట్లాగే అక్కడ మెడికల్ సీట్స్ పెరుగుతాయి, పీజీ సీట్స్ పెరుగుతాయి. తద్వారా వైద్యం అనేది ప్రజలకు స్పెషలిస్ట్ సేవలు అనేది దగ్గరకు అవుతుందనే మెడికల్ కాలేజ్. కానీ మనం చూసాం ఆల్రెడీ మన ప్రభుత్వంలో దాదాపు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడము, దాదాపు దానివల్ల 750 సీట్లు పెరగడం కూడా చూసాం. కానీ 24-25కి మన ప్రణాళిక ప్రకారం 3 మెడికల్ కాలేజెస్ ప్రారంభించాలి. కానీ మొట్టమొదటిసారిగా ఏదన్నా గవర్నమెంట్ మాకు మెడికల్ సీట్లు వద్దు అని ఎన్ఎంసీకి రాసి పంపించారంటే అది కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎప్పుడు మనం చూసాం మాకు మెడికల్ సీట్స్ కావాలని ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడితే కానీ మెడికల్ సీట్స్ రావు. అలాంటి వచ్చిన సీట్స్ని మాకు వద్దు అని ఎన్ఎంసీకి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అట్లాగే మెడికల్ కాలేజెస్ నిర్వీర్యం చేయడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ విషయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వేసిన అడుగులు ఇవైతే డోర్ డెలివరీలో మన ఆరోగ్య అంటే మెరుగైన వైద్యాన్ని ప్రజలకు ఎలా, ప్రజలంటే ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరగా చేయాలని ఏ విధంగా జగన్ సార్ ఎంత కృషి చేశారని మనం ఆలోచిస్తే, మొట్టమొదటగా ఆరోగ్యశ్రీ ఆల్రెడీ కళ్యాణి గారు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం మన దివంగత నేత, మన అభిమాన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్యలు చేసుకోవడానికి రైతులు కానీ మిగతా పేద ప్రజలు కానీ ముఖ్యమైన కారణాలు వాళ్ళు చదువుల కోసం పెడుతున్నటువంటి అప్పులు, వాటి వల్ల ఇంట్రెస్ట్లు గట్లాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే రైతులు. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి ఆరోగ్య స్కీమ్ వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం అది. అలాంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ 2019లో మన జగన్ సార్ వచ్చిన తర్వాత ముందు దాదాపు 1000 ప్రొసీజర్స్ అందులో ఇంక్లూడ్ అయింటే జగన్ సార్ దాదాపు దాన్ని 3200 పైన ప్రొసీజర్స్ దాంతో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అట్లాగే వార్షిక ఆదాయం 5 లక్షల లోపల ఉన్నటువంటి కుటుంబాలన్నీ అందులో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించేటట్టు చేశారు. దీంతో ఏంటంటే 90% కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డ్ బెనిఫిట్స్ని పొందేటట్టు చేశారు. అట్లాగే లిమిట్ కూడా అంటే ఆరోగ్యశ్రీ కింద మనం ఖర్చు చేసుకోవాలని లిమిట్ కూడా 25 lakhsకి కూడా పెంచడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది కోవిడ్ టైం. మనందరం ఎంతో గర్వంగా చెప్పుకున్న మన ప్రభుత్వంలో కోవిడ్ సర్వీసెస్ ఎలా జరిగాయి అనేది, అంటే కోవిడ్ అనేది ఎవ్వరూ ఊహించినటువంటిది కాదు. వరల్డ్లో ఎవరు కూడా ఇటువంటి పాండమిక్ వస్తుందని మనం ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి కోవిడ్ సమయంలో కంటిన్యూస్ సమీక్షలు పెట్టి జగన్ సార్ ఇప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సెక్రటేరియట్లో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీని, ఏఎన్ఎంస్ని ఉపయోగించుకొని దాదాపుగా 42 సార్లు సర్వే చేశారు. ఎందుకంటే మనది టెర్షరీ కేర్ చాలా తక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో. అంటే చాలా సీరియస్ అయిన తర్వాత కోవిడ్ కేసెస్ని ఏం చేయలేని పరిస్థితి. అందుకే ముందుగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకు బాగుంటుందని సర్వేస్ చేయించి మన దేశంలోనే మోర్టాలిటీ రేట్ మనదే చాలా తక్కువ. అది చెప్పుకోవడానికి నిజంగా మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆ విధంగా ఉన్నాయి ఒక సీఎంగా. అట్లాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా దాదాపుగా 99% పూర్తి చేయగలిగామంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల. సో అట్లాగే కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఉన్నారంటే అది జగన్ సార్. అట్లాగే ఆరోగ్యశ్రీ సేవలను మన రాష్ట్రం దాటి చెన్నై కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడ పోయినా వర్తించేటటువంటి ఫెసిలిటీ ఇచ్చినటువంటిది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే
ఆరోగ్యశ్రీలో కాకుండా ఆరోగ్య ఆసరా అంటే డిశ్చార్జ్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు కోలుకున్నటువంటి సమయంలో వాళ్ళకి ఈ గవర్నమెంటే వాళ్ళకి మనీ ఇవ్వడం, అంటే దాదాపుగా రోజుకి 225 రూపీస్ నుంచి నెలకు 5,000 రూపాయలు కూడా ఇవ్వడం మనం అందరం చూసాం. అట్లాగే 104, 108 వెహికల్స్ ఏదైతే అంబులెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇంకా వాటిని స్ట్రెంథెన్ చేస్తూ నంబర్ ఆఫ్ వెహికల్స్ని ఇంకా ప్రొక్యూర్ చేస్తూ ఎన్నో సేవలు అందించారు. 104లో అయితే మొబైల్ మెడికల్ యూనిట్ MMUలో అయితే చాలా బేసిక్ టెస్ట్లు అన్నీ, బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అట్లాగే మనకి బాలింతలు ఎవరైతే డెలివరీ అయింటారో వాళ్ళందరికీ కూడా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అంటే గైనకాలజిస్ట్గా చెప్తున్నాను, రోజుకి 600 మంది బాలింతలను వాళ్ళ ఇండ్లకు సురక్షితంగా చేరవేర్చేది కూడా మానిటర్ చేసినటువంటి ప్రభుత్వం మనది. అట్లాగే ఇంకొకటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేనటువంటిది, విననటువంటిది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే పేద ప్రజల దగ్గరికి వైద్యుల్ని, స్పెషలిస్ట్ వైద్యాన్ని తీసుకెళ్ళాలి. అంటే దగ్గరలో ఉండే PHCలో ఉన్నటువంటి డాక్టరు నెలకు 2 సార్లు గ్రామానికి వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు OP చూస్తారు. ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే మంచంలోనే అంటే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అక్కడే చిన్న చిన్నవి అయితే అక్కడే ట్యాబ్లెట్స్ ఇవ్వడము, లేదంటే వాళ్ళని రెఫరల్ సెంటర్స్కి ఇవ్వడం. సో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన జగనన్న. అట్లాగే ఇంకొకటి మనందరికీ తెలుసు, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అని మనం అందరం చాలా యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేసాం. దాన్ని 5 ఫేజ్లో నిర్వర్తించారు. ఫస్ట్లో ఏం చేశారు, ANMs హెల్త్ సెక్రటరీస్ని వాళ్ళ హౌస్ హోల్డ్స్ని ప్రతిరోజు సర్వే చేయించారు. అక్కడ వాళ్ళందరినీ డీటెయిల్స్ తీసుకున్నారు. ఒక కేస్ షీట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ నోట్ డౌన్ చేసుకుని ఒక టోకెన్ ఇచ్చి ఈరోజు మీకు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది, మీరు వాళ్ళని తీసుకొచ్చే బాధ్యతని కూడా గందరగోళంగా ఉంది. వాలంటీర్స్ని ఎలాగో తీసేశారు. సో ఈ సురక్ష క్యాంప్లో కూడా స్పెషలిస్ట్ని పెట్టడం, మహిళా డాక్టర్స్ని పెట్టడం. ఎందుకంటే ఇవన్నీ చేయడము దీని వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగం అనేది ముదిరిపోయిన తర్వాత వైద్యం ఉండదు. అంటే ఎంత అడ్వాన్స్డ్ కేర్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాటిని పూర్తిగా నయం చేయలేం. వాటిని ముందుగా కనుక్కోవడానికి ఈ క్యాంప్స్, సర్వేస్ ఇవన్నీ చేయడం, అంటే ప్రివెంటివ్ మెషర్స్ని అంత దూరదృష్టితో ఆలోచించి జగనన్న గారు ఈ క్యాంప్స్ కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు. కానీ ఇప్పుడు మనం చూడాలి, వైద్య రంగం మన జగనన్న పేదలకు అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని వాళ్ళ నుంచి దూరం చేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జగనన్న పాలనలో జగనన్న మనసా వాచ 2 మాటలు వినిపించేది, విలువలు, విశ్వసనీయత. అవి 2 ఇప్పుడు కనుమేర చూపు మేరకు అనిపించట్లేదు. కానీ ఒక ధైర్యం ఏంటంటే ఆ విలువలు, విశ్వసనీయతనే జగనన్నని మరీ ముఖ్యమంత్రి చేసుకుంటుందని మనందరికి కూడా తెలుసు. సో ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కళ్యాణి గారికి అలాగే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.